హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మనకి ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సమంత ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం శోభిత. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కినేని నాగచైతన్య సమంత జంట ఎంతో బాగుందని, పిల్లా పాపలతో కలకాలం ఉండాలని అందరూ కోరుకునేవారు. అయితే మనం కోరుకున్నట్లుగా జీవితం ఉండదు కాబట్టి వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. కారణం వారికే తెలియాలి. ప్రస్తుతం శోభిత నాగచైతన్యకు నిశ్చితార్థం జరిగింది. బాలీవుడ్ సినీ విమర్శకుడు ఉమెన్ సింధు గతంలో ఓ సంచలనం ట్వీట్ చేసిన సంగతి తెలిసింది. నాగచైతన్యకు సమంతకు వివాహం జరిగిన తర్వాత సమంత గర్భం దాల్చిందని, అయితే నాగచైతన్య సమంతకు అబార్షన్ చేయించారని ఉమెన్ ఆరోపించారు. ఈ ట్వీట్ వైరల్గా మారింది. శోభిత చైతుకు నిశ్చితార్థం జరిగిన తర్వాత సమంత గతంలో పెట్టిన పోస్టులన్నీ ఆమెకు ఉద్దేశించినవే అని దాదాపుగా అందరూ అభిప్రాయపడుతున్నారు. కూడా నాగచైతన్యతో విడాకులు తీసుకోక ముందు ఈ ట్వీట్ పెట్టింది. తామిద్దరూ జీవితంలోకి ఎస్ అనే అక్షరం ప్రవేశిస్తే జీవితం ఎంతో ఇబ్బందులు పడుతుందన్నారు. అప్పట్లో ఎవరు ఈ ట్వీట్ను సీరియస్గా తీసుకోలేదు. అయితే అక్కినేని నాగచైతన్య మాత్రం ఈ ట్వీట్ను డిలీట్ చేయాలంటూ సమంతపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పెరుగుతూ వచ్చిన దూరం విడిపోవడానికి కారణమైంది. చక్కగా జీవితాన్ని గడుపుతున్న చైతు శ్యామ్ మధ్యలోకి శోభిత ఎలా వచ్చిందో కానీ వీరిద్దరి జీవితం మాత్రం తలకిందులైంది. సమంత గర్భం దాల్చిన సమయంలోనే శోభితతో ఉన్న రిలేషన్ వల్ల నాగచైతన్య అబార్షన్ చేయించాడంటూ వార్తలు వచ్చాయి. దీంతో పాటు ఉమెన్ సింధు కూడా ట్వీట్ చేశారు. చైతు సమంతను ఎంతో టార్చర్ చేశాడని, దాన్ని తట్టుకోలేకే సమంత విడాకులిచ్చిందంటూ సింధు పోస్ట్ చేశారు. దీంతో శోభిత వల్లే సమంత గర్భం కూడా పోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో బోల్డ్గా నటించింది అందంటూ సమంతతో విడాకులు తీసుకుంటే అంతకంటే బోల్డ్గా నటించే శోభితతో నాగచైతన్య ఎలా కాపురం చేస్తాడని సమంత అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.